తమిళనాడులో సీఎం విజయ్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడని మొన్ననే మాట్లాడుకున్నాం. స్కూళ్ళ ముందున ఆ స్కూళ్ళ ఫీజులు ఎంతో బోర్డు పెట్టాలి. ఎంఆర్పి ప్రధాని మీద ఉన్నప్పుడు స్కూళ్ళ ఫీజులు బోర్డులు అక్కడ పెట్టకపోవడం ఏంటని. ఎందుకంటే ప్రభుత్వానికి ఒక లెక్క చెప్తున్నారు, ప్రజల దగ్గర ఎక్కువ దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి స్కూల్ దగ్గర కూడా ఆ ఫీజులకు సంబంధించినటువంటి లిస్టుని బయట పెట్టించాలంటూ విద్యాశాఖని లోకేష్ ఆదేశించారు. ఇది సంచలనాత్మకమైన నిర్ణయం. విజయ్ బాట్లో అని చెప్పక్కర్లేదు. ముందు ఎక్కడ మంచి జరిగినా దాన్ని మనం అమలు చేయడంలో తప్పులేదు. అయితే ఇక్కడ స్కూల్ ఫీజులతో పాటుగా ట్యూషన్ ఫీజు అని కలెక్ట్ చేస్తారు. నోట్ బుక్స్లు, టెక్స్ట్ బుక్స్లు, అట్లాగే మెటీరియల్ అని, షూస్ దగ్గర నుంచి బ్యాగులు, బుట్టలు, తర్వాతన ఏది బట్టలు అన్నిటికీ కూడా వసూలు చేస్తారు. అవి కూడా పెట్టమని చెప్తే విజయ్ ఉట్టి ఫీజులు చెప్పాడు. మనం ఇవి కూడా పెట్టిస్తే ఒక విద్యార్థికి టోటల్గా ఎంత అవుతుంది ఏడాదికి అన్నది పెట్టిస్తే అప్పుడు మనం ఇంకొక అడుగు ముందుకేసిన వాళ్ళం అవుతాం.